ఈ బాక్స్లో కాదేమో వేసింది. హాయ్ అండి, ఈరోజు మనం రవ్వ కేసరి చేసుకుందామండి. గిన్నె వేడెక్కాక ఫస్ట్ నెయ్యి వేయాలండి. అమ్మ ఇప్పుడు నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? రవ్వ వేద్దాం బాబు. ఓకే, రవ్వ ఫస్ట్ క్లీన్ చేసుకున్నావా మమ్మీ? అవునా. ఓకే, ఇది ఎంతసేపు వేయించాలమ్మా? బ్రౌన్ కలర్ వచ్చిన వరకు, కొంచెం కలర్ వచ్చిన వరకు. ఓకే, అలా పట్టుకున్నా. ఇంకా కాసేపు వేయించాలమ్మా? అయిపోవచ్చింది బాబు. రవ్వ వేగిపోయిందండి, వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను రవ్వ. వేయించిన దాంట్లోనే వాటర్ వేస్తున్నాను. వాటర్లో ఇంకేం వేస్తావమ్మా? వాటర్ కాగిన తర్వాత బాబు షుగర్ వేస్తాను. ఓకే, టైం పడుతుంది. షుగర్ వేస్తున్నాను. వాటర్ కాగిపోయింది బాబు, షుగర్ వేస్తున్నాను. ఓకే, సరిపడా షుగర్ వేసుకుంటున్నావా? సరిపడా షుగర్ వేసాను. ఓకే, ఇప్పుడు షుగర్ కరగాల? కరగాలి. మా ఇప్పుడేం వేస్తున్నావు? ఇలాచీ పౌడర్. ఓకే, షుగర్ కలిసిపోయింది బాబు, రవ్వ వేసాను. ఓకే, రవ్వ ఇప్పుడు దాంట్లో ఉడకాలా మమ్మీ కాసేపు? ఓకే, రవ్వ బాగా ఉడకాలి. అయిపోయినట్టుంది. రవ్వ అయిపోయింది బాబు, డ్రై ఫ్రూట్స్ వేస్తాం. ఓకే, ఏంటి మా కిస్మిస్, జీడిపప్పు, బాదమా? జీడిపప్పు, బాదం పప్పు. ఓకే, ఇంకా రవ్వ దగ్గర పడాలా? అయిపోయింది బాబు. అయిపోయింది బాబు, కొంచెం లాస్ట్లో నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, దీంట్లో కలర్ కూడా వేసుకోవచ్చు కదా మమ్మీ? కలర్ ఫుడ్ కలర్స్, ఫుడ్ కలర్ నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఓకే, ఇష్టమైన రవ్వ కేసరి రెడీ. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసేసుకుందామా? వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. చూసారు కదండి, మీకు కూడా మా మమ్మీ చేసిన రవ్వ కేసరి నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా మమ్మీ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. థ్యాంక్ యూ చెప్పే.
థ్యాంక్ యూ అండి. బాయ్. బాయ్ బాయ్.